చాలా మందిలో చూసుకున్నట్టయితే ఈ మధ్య జనరేషన్ లో పిల్లలు కొంతమంది పెళ్లి చేసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. పెళ్లి చేసుకోవడానికి కానీ పెళ్లి టాపిక్ వచ్చినా కూడా వద్దు అది ఇది అని చెప్పేసి ఈజీగా డైవర్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటారు? అదే మీరు పిల్లలు అన్నారు కదా, పిల్లలు అంటే మగ దీంట్లో 2 టైప్స్ ఉంటాయి. ఓకే. ఒకటి పెళ్లి కాని అబ్బాయిలు, అంటే పెళ్లి వయసుకు వచ్చిన అబ్బాయిలు పెళ్లి పోస్ట్ పోన్ చేయడం. సేమ్ థింగ్ అమ్మాయిలు, పెళ్లి కావాల్సిన అమ్మాయిలు పెళ్లి పోస్ట్ పోన్ చేయడం. బట్ ఈ రెండిట్లో రీజన్స్ వేరే. అబ్బాయిల్లో ఏమవుతుందంటే ఈ మధ్య చాలా వరకు పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ పెరిగిపోయింది. అంటే రోజు న్యూస్లో చూస్తున్నాము, ఊర్లో వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర వింటున్నారు, వాళ్ళ ఫ్యామిలీస్లో కానీ ఫ్రెండ్స్లో కానీ తెలిసిన వాళ్ళలో కానీ మనకు చాలా వరకు పెళ్ళయింది, పెళ్ళయిన తర్వాత ఏదో గొడవలు అయ్యాయి, అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, లేదా ఫ్రెండ్స్ కొంతమంది ఈ సెక్షువల్ ఫీలింగ్స్ గురించి ఓవర్గా చెప్పడం. అంటే ఫ్రెండ్స్ని ఇంప్రెస్ చేయాలి, ఫ్రెండ్స్తో నేను చాలా గ్రేట్ అనిపించుకోవాలి అనడానికి కొంతమంది ఏం చెప్తానంటే నేను అలా చేశాను ఇలా చేశాను అని ఓవర్గా చెప్తుంటారు. అది చూసే వాళ్ళకి బాగానే ఉంటుంది, అంటే వినే వాళ్ళకి బాగానే ఉంటుంది. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ గ్రూప్లో కొంతమందికి ఏమవుతుందంటే ఆ ఫియర్ స్టార్ట్ అయిపోతుంది. అమ్మో, అంటే సెక్స్ అంటే ఇలా చేయాలా, ఒకవేళ అలా చేయకపోతే అమ్మాయి, నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతుందా అనే ఫియర్ ఈ మధ్య చాలా కామన్ అయిపోయింది. ఈ ఫియర్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి తెలియకుండానే ఒక భయం, అమ్మో అందరిలాగా నేను కాదు, నాలో ఏదో ప్రాబ్లం ఉంది. అది యాక్చువల్గా నిజం కాకపోవచ్చు, యాక్చువల్లీ ఈ అబ్బాయి అన్ని నార్మలే ఉండొచ్చు. కానీ ప్రాబ్లం ఏమవుతుంది, పక్కన ఫ్రెండ్ చెప్పాడు కదా ఇలా ఉంటుంది, దీనికి తోడు ఈ పార్న్ వీడియోస్, ఏ పార్న్ వీడియో చూసినా కూడా దట్ ఈస్ లైక్ ఎ మూవీ. అంటే అరగంట చేయాలి, అలా చేస్తేనే అమ్మాయి సాటిస్ఫై అవుతుంది, ఇలా చేస్తేనే సాటిస్ఫై అవుతుంది అని డిఫరెంట్ కాన్సెప్ట్స్ డెవలప్ అవుతున్నాయి. ఇవన్నీ చూసేసరికి ఈ అబ్బాయికి ఏమవుతుందంటే ఫస్ట్ ఫీలింగ్ అంటే నేను నార్మల్ కాదు, నాకేదో ప్రాబ్లం ఉంది. సో ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో నేను పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది, ఆ అమ్మాయి పెళ్ళైన తర్వాత ఏమైనా గొడవలు చేస్తుందా, నా పరువు పోతుందా, ఒకవేళ ఆ అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నెక్స్ట్ ఏమవుతుంది, అంటే ఇప్పుడు తల్లిదండ్రులు కానీ వాళ్ళు ఏమనుకుంటారు, ఇవన్నీ కూడా ఈ అబ్బాయి మనసులో తిరిగే భయాలు. ఇలా భయంతో కొంతమంది ఏం చేస్తారు, బయట గర్ల్ ఫ్రెండ్స్తో కానీ బయట కానీ కలవడానికి ట్రై చేస్తారు. దేనికి, వాళ్ళని ప్రూవ్ చేసుకోవడానికి. ఓకే, నేను నార్మల్గా ఉన్నానా లేదా టెస్ట్ చేద్దాం అనుకుని వెళ్తారు. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే ఆ టెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్తున్నారు, ఏదో చెయ్యాలి అనే కోరికతో వెళ్ళట్లేదు, టెస్ట్ చేసుకోవాలి నేను అన్న భయంతో వెళ్తున్నారు. ఆ భయం వల్ల ఏమవుతుంది, భయం ఆల్రెడీ భయంతో వెళ్ళడం వల్ల ఎప్పటికైనా దాన్ని ఆ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ, ఆ యాంగ్జైటీ ఎక్కువ అవడం వల్ల ఫెయిల్ అవుతున్నారు. అంతే, ఆ ఫియర్ అయిపోతుంది. నేను ఎందుకు పెళ్లి చేసుకోవాలి, ఏదో ప్రశాంతంగా నా లైఫ్ ఇట్లే ఉంది, నేను ఒక్కరినే ఉండిపోతున్నాను అని చాలా మంది అబ్బాయిలు ఫీల్ అవుతున్నారు. డాక్టర్ గారు, ఇంకోటి ఇందాక మీరు అన్నారు కదా, యాస్టేజ్ అమ్మాయిల్లో కూడా ఈ ఫీలింగ్ అనేది ఉంటుందా? అమ్మాయిల్లో ఎందుకు పెళ్లి చేసుకోకుండా ఉన్నారు అంటే దానికి టోటలీ రీజన్స్ ఆర్ డిఫరెంట్. సో ఇక్కడ ఏమవుతుంది అంటే అమ్మాయిల్లో ఒకప్పుడు అమ్మాయిలకి పెళ్లి 14 ఇయర్స్కి 16 ఇయర్స్కి 18 ఇయర్స్కి పెళ్ళి అయిపోయాయి. చాలా మంది అంటే మన పేరెంట్స్ టైంలో, ఆ టైంలో 18 ఇయర్స్కి పిల్లలు ఉండేవాళ్ళు, ఒకరిద్దరు పిల్లలు ఉండేవాళ్ళు. అప్పట్లో సెక్స్ గురించి అవగాహన ఉండేది కాదు. వాళ్ళకేంటి, మ్యారేజ్ అవ్వాలి, అత్తగారింటికి వెళ్ళాలి, హస్బెండ్ ఎలా చెప్తే అలా వినాలి, పని చేసి పెట్టాలి, వంట చేసి పెట్టాలి, పిల్లలు కొడితే పిల్లలు పెంచాలి. ఇది వాళ్ళ లైఫ్, ఒక ఫీమేల్ లైఫ్ పాతకం. ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ 90% అమ్మాయిలు చదువుకుంటున్నారు, వాళ్ళు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు, పెళ్ళయ్యేసరికి 25 ఇయర్స్ దాటుతుంది. సో ఎప్పుడైతే 25 ఇయర్స్ దాటేస్తుందో వాళ్ళకు మనీ ఉంది, రెండోది ఆ కాన్ఫిడెన్స్, అంటే నా కాళ్ళ మీద నేను బతకగలను అన్న కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎప్పుడైతే ఈ కాన్ఫిడెన్స్ ఉంటుందో నేను ఎందుకు పెళ్లి చేసుకోవాలి. ఇప్పుడు రోజు టీవీల్లోనో మనం సీరియల్స్లోనో సినిమాల్లోనో చూస్తే ఏమవుతుందంటే హస్బెండ్ తాగి వచ్చి హరాస్మెంట్, హస్బెండ్ చెప్పినట్టు ఉండాలి, రోజు వర్క్కి వెళ్ళాలి,
హస్బెండ్ ఇంట్లో కూర్చుంటాడు, కానీ ఈ అమ్మాయి వంట చేయాలి, పొద్దున్నే లేయాలి, పిల్లల్ని పంపించాలి, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి, మళ్ళీ రాగానే వంట చేయాలి. ఇవన్నీ అయ్యేసరికి ఈ ఈ లైఫ్ నాకెందుకు, నా కాళ్ళ మీద నేను నిలబడగలుగుతున్నాను కదా అనే కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది. సో అందుకని చాలా మందికి పెళ్ళిళ్ళకి, అంటే పెళ్ళి అంటే ఇలా ఉంటుందా, నేను ఎందుకు అడ్జస్ట్ అయ్యి బతకాలి, ఇదే నేను సింగిల్గా బాగున్నాను కదా అనే దీనివల్ల చాలా మంది పెళ్ళిళ్ళు అంటే, అమ్మాయిలు కూడా పెళ్ళిళ్ళు అంటే ఆలోచిస్తారు.